మీనరాశి వారు ఆషాఢమాసంలో గ్రామదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన, ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం వలన జలతత్వంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వీళ్ళకు తృతీయంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు తగు వ్యాయామము, ఔషధ సేవనం చేసుకోగలగాలి. అదే కాకుండా కూడా అపోహలకు చాలా దూరంగా ఉండాలి. అందుకే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అపవాదులు నమ్మవద్దు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున యంత్రాలతో, ఆయుధాలతో, భూతత్వంతో, అగ్నితత్వంతో, వాయుతత్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతున్నాయి. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన గృహాలు, పెట్టుబడులు, ఆకర్షణ, స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకంగా రాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ధనాన్ని ఆస్వాదించడం, వాటిని స్వీకరించడం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోగలగాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, స్వీట్ హౌస్లు చేసేవారికి చాలా శుచి శుభ్రత కూడా చాలా అవసరము. సీజన్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని సమర్పించడం, పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము, గాజులను దానం చేయడము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసి బొట్టు రక్షగా పెట్టుకోగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఐశ్వర్యానికి, ఆనందానికి, అదృష్టానికి మీనరాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి.